దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని ధ్యానవాక్యమును ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానవాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశస్త నామమైన యేసయ్య పుణ్యనామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యానవాక్యములో దేవుని నమ్మిన మనుషులను దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించి దేవుని యందు ఆనందింపజేస్తాను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు వాగ్దానము చేస్తున్న విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఇప్పుడు. కనుక ఉన్నత స్థలమైనటువంటి పర్వత శిఖరాల అనుభవాలను, వాటి రహస్యాలను మన ధ్యానములో తెలుసుకుందాము. మనము పరిశుద్ధ గ్రంథము చదువుతున్నప్పుడు దేవుడు తన్ను తాను మనుషులకు బయలుపరుచుకొనుటకు పర్వతాలనే దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవుడు యేసుప్రభు వారు కూడా ఆయన ప్రసంగాలన్నీ కొండల మీదనే ఆయన ప్రసంగము. కొండ మీద ప్రసంగం అని పేరు కూడా ఉంది కదా, కొండ మీద ప్రసంగము. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తుంటే ఆయన సందేశాలు, ఆయన ప్రసంగాన్ని వినటానికి అనేక మంది కుంటివారు, గుడ్డివారు, బాధలు కలిగిన వారు, ప్రభువు దగ్గర ఏమైతే కావాల్సి వచ్చినటువంటి సహాయం కొరకు ఎదురు చూచేవారు, వీళ్ళంతా ఆ కొండ చుట్టూత చేరేవారు. అలాగే దేవుడు ఎప్పుడు ఆయన బయలుపరచుకుంటానికి ఆయన ఎప్పుడు పర్వతాలనే ఉపయోగించుకున్నట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అబ్రహాము విశ్వాసము పరీక్షించుటకు దేవుడు అబ్రహామును మోరియా పర్వతానికి తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు కదా. అబ్రహాము తన విశ్వాసాన్ని పరీక్షించటానికి తన కుమారుణ్ణి బలిగా ఇవ్వమని అడిగినప్పుడు ఆయన మోరియా పర్వతానికి చేర్చుతాడు. మోరియా పర్వతం ఎక్కుతాడు అబ్రహాము. ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను దయచేయుటకు మోషేను దేవుడు పర్వత శిఖరానికి తీసుకెళ్ళినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. దేవుని నిమ్మళమైనటువంటి స్వరమును వినుటకు ఏలియాను పర్వతం మీదికి తీసుకెళ్ళాడు. ఏలియాని ఎప్పుడు ఆయన యొక్క నిమ్మళమైనటువంటి స్వరాన్ని వినటానికని ఏలియాను పర్వతం మీద తీసుకెళ్ళిపోయాడు. మన ప్రభువు కూడా ఆయన మహిమను శిష్యులు చూచున్నట్లుగా ఆయన పర్వతం మీదనే రూపాంతరం పొందాడు. అవును కదా, అది మనకి పరిశుద్ధ గ్రంథములో మనము అనేక సార్లు మనము చదువుకుంటుంటున్నాము. ఆయన పర్వతం మీద ఆయన రూపాంతరము చెందాడు. కొండలలోనే శ్రేష్టమైన తేనె దొరుకును. తేనె కూడా కొండల్లోనే ఉంటుంది, మంచి తేనె. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా భూప్రజలకు రాజవిందును కూడా ఇచ్చే స్థలం సియోను పర్వతమే. సియోను పర్వతం మీదే భూరాజులకు అందరికీ, భూప్రజలకు రాజవిందు ఇవ్వబోతున్నాడు. మనం ఆ రాజవిందుకి మనము హాజరవ్వాలి. రాజవిందుకు హాజరవ్వాలంటే ప్రభు దగ్గర మనము రిజిస్టర్ అయ్యి ఉండాలి. మన పేర్లు, మన అవన్నీ, అంటే మనకి అర్హత కలిగిన, మనకి ఏదైనా ఉద్యోగాలు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? మొట్టమొదటిగా సర్టిఫికెట్ అన్నీ వెరిఫికేషన్ చేసి అవన్నీ కరెక్ట్గా ఉంటే పేరు ఎక్కిస్తారు. అలాగే మనం కూడా భూలోకంలో చేసినటువంటి పనులు ఏమేమి చేసామో, ఎలా చేసామో,
ఇవన్నీ వెరిఫై చేశాక అప్పుడు మన పేరు అక్కడ లిఖింపబడుతుంది. అప్పుడు మనకి లిఖింపబడినప్పుడు మనకి దేవుడు పర్వతంపై అక్కడ సియోను పర్వతం మీద ఇచ్చే రాజవిందుకు మనం వెళ్ళటానికి అర్హత మనం పొందుకుంటాము. అర్హత పొందుకోవాలంటే మొదటగా దేవుని యొక్క పర్యవేక్షణలో మనము మంచి బిడ్డలముగా మనము కనిపించాలి. సియోను పర్వతం దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సియోను పర్వతం అంటే అంత ఆషామాషి కాదు. సియోను పర్వతము దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకేది, దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందిన వాళ్ళకే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సర్టిఫికేట్స్ వెరిఫికేషను. అలాగే మానవుని యొక్క జీవితంలో అన్నీ వెరిఫై చేయబడితేనే వాళ్ళు దేవుని ప్రజలని పిలువబడతారు. ఇప్పుడు సియోను పర్వతము దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, సియోను దేవుని నివాస స్థలంగా కూడా పరిశుద్ధ గ్రంథములోని యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనములో వివరించబడింది. సియోను అంటే దేవుని నివాస స్థలం అటది. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు తన కీర్తనలో 22వ సంకీర్తన 24వ వచనములో వెలిబుచ్చిన ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు నిలయమైన సియోనులో దేవుడు భూప్రజలకు ఇవ్వనున్న విందులో పాల్గొనుటకు మనము ఖచ్చితంగా సిద్ధపడతాము. మన యొక్క కెరీర్ అంతా, మన జీవితం అంతా దేవుని దగ్గరకు చేరటానికి, ఆయన ఇచ్చే సియోను పర్వతములో ఇవ్వబోయే రాజవిందుకు హాజరగటానికి, మనము సిద్ధపడటానికి, మన పేరు దేవుని యొక్క లిస్టులో ఉండేటట్లుగా ఉండటానికి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించుచు తప్పకుండా మనము ఆ లిస్టులో మన పేర్లు లిఖింపబడేటట్లుగా మనము ప్రాధేయపడతాము. దేవుని అడుగుదాము. దేవుని అడిగే ముందు మన యొక్క మనస్తత్వాలు, మన యొక్క పద్ధతి, మన యొక్క జీవితాలను మనము సరిచేసుకుంటూ, అయ్యా నువ్వు ఏర్పాటు చేసే రాజవిందుకు మేము హాజరయ్యేటట్లుగా మాకు అర్హత కలిగించు తండ్రి అని మనము ప్రార్థన చేసి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను నిత్యం ఇలా మేము ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రం తండ్రి. అనుగ్రహిస్తున్నందులకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును తండ్రి వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి, ప్రతి బిడ్డనైనా నీవు భూప్రజలకు ఇవ్వబోయే రాజవిందుకు తప్పకుండా హాజరయ్యేటట్లుగా తండ్రి మా మనసులను, మా హృదయాలను నీ స్వాధీనంలో ఉంచుకొని అంతటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.